ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మన్నలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలు కూడా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చటపడిపోతున్నారంటే అంత ఇంత కాదు. ఎలా చేశారు, ఇది ఎలాగొచ్చింది, అది ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. అడిగి ఇది షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే ఇస్తానండి, కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నారు. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి. 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లా